భోపాల్ గ్యాస్ ట్రాజడీ డిసెంబర్ 3, 1984న జరిగింది. ఒక డీటెయిల్డ్ వీడియో మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మన ఛానల్‌లో. అది చూడండి. అయితే ఆ గ్యాస్ ట్రాజడీకి కారణమైనటువంటి యూనియన్ కార్బైడ్ అధినేత ఆండర్సన్ మన దేశం నుంచి పారిపోవడం వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 40 సంవత్సరాల క్రిందట జరిగిన ఘోరమైన దుర్ఘటన అయినటువంటి భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రమాదం గురించి నేటి జనరేషన్‌కి చాలా తక్కువ ఐడియా ఉంటుంది. కానీ ఇది గుర్తుపెట్టుకొని దానికి గల కారకులైనటువంటి పార్టీలను, రాజకీయ నాయకులని జీవితాంతం అంటే ఈ భూమి ఉన్నంత కాలం క్షమించరాదు అనిపించేంత కోపం వస్తుంది. పూర్తిగా డీటెయిల్స్ గనక తెలుసుకుంటే. 15,000 మందికి పైగా చనిపోయారు. దాదాపుగా 5 లక్షలకు పైగా రకరకాల ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడిపోయారు. అయితే ఇంత ఘోర విపత్తుకు కారణమైనటువంటి కంపెనీ యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారన్ ఆండర్సన్ దుర్ఘటన తరువాత భారత్ వచ్చి కూడా ఒక్క రోజు కూడా జైలు శిక్ష లేకుండా తప్పించుకొని మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో అమెరికా పారిపోయాడు. ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. తెల్లవారితే డిసెంబర్ 3, 1984 ఆ రోజు విపత్తు జరిగింది. ఇక ఆండర్సన్ 7వ తేదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చేరుకొని యూనియన్ కార్బైడ్ గెస్ట్ హౌస్లో దిగాడు రాయల్గా. దిగిన వెంటనే స్థానిక పోలీసులు అతన్ని గెస్ట్ హౌస్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇది జరిగిన 2 గంటల్లోనే అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఆండర్సన్ దేశం నుంచి పారిపోయేందుకు సకల ఏర్పాట్లు చేశాడు. ఎలా అంటే 25,000 రూపాయల పూచీకత్తు బాండ్తో ఆండర్సన్కి బెయిల్ ఇప్పించి ప్రభుత్వ వాహనంలో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించేశాడు. ఇది అప్పటి వార్తా కథనాల సమాచారం. ఆండర్సన్ని అరెస్టు చేయమని మాకు వ్రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారు. కానీ పెద్దలు ఫోన్లో మాకు నోటి ఆదేశాల ద్వారా ఆండర్సన్ విడుదలకు ఆదేశాలు ఇచ్చారు అని అప్పటి భోపాల్ ఎస్పీ స్వరాజ్ పూరి తెలిపారు. అయితే అర్జున్ సింగ్ ఏ గ్రైన్ ఆఫ్ శాండ్ ఇన్ ద హవర్ గ్లాస్ ఆఫ్ టైమ్ అనే తన బయోగ్రఫీలో అప్పటి కేంద్ర హోంమంత్రి పివి నరసింహారావు నుంచి తనకు ఆదేశాలు వచ్చాయి అని అర్జున్ సింగ్ రాసుకున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధమని, ఈ వివాదం నుంచి రాజీవ్ గాంధీ పేరు తప్పించడానికి సోనియా గాంధీ ఒత్తిడి వల్ల అర్జున్ సింగ్ అలా రాసి ఉంటాడు అని అప్పటి హోం సెక్రటరీ ఆర్డి ప్రధాన్ చెప్పారు. ఆండర్సన్ గెస్ట్ హౌస్లో ఉన్న ల్యాండ్ ఫోన్ ఉపయోగించి అమెరికా రాజకీయ నాయకులతో, అధికారులతో మాట్లాడి భారత్పై ఒత్తిడి తెచ్చి ఉంటాడు అని అప్పటి భోపాల్ కలెక్టర్ మోతీ సింగ్ చెప్పారు. మొత్తం మీద ఆండర్సన్ని దేశం నుంచి తప్పించడం వెనుక రాజీవ్ గాంధీ హస్తం ఉంది అని అందరికీ గట్టి నమ్మకం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక విదేశీ అనుమానితుడికి రాష్ట్ర ప్రభుత్వం అంతలా సహకరించి ప్రభుత్వ వాహనాలు భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఉండదు. ఇంతేకాదు రాజీవ్ గాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పిసి అలెగ్జాండర్ కూడా ఆండర్సన్ విడుదలకు రాజీవ్ నిర్ణయం తీసుకొని అర్జున్ సింగ్ ద్వారా పని జరిపించారు అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఆండర్సన్ తప్పించుకోవడం మీద జస్టిస్ ఎస్ఎల్ కొచ్చార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. భోపాల్ నుంచి ఆండర్సన్ వెళ్లేందుకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పటి భోపాల్ జిల్లా మెజిస్ట్రేట్ మోతీ సింగ్, ఎస్పీ స్వరాజ్ పూరీలకు ప్యానెల్ క్లీన్ చీట్ ఇచ్చింది. వారు తమకు పైనుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేసి ఉంటారని నివేదిక పేర్కొంది. రాజీవ్, పివి సూచనల మేరకు కేంద్ర చీఫ్ సెక్రటరీ మరియు అతని సూచనల మేరకు మధ్యప్రదేశ్ సెక్రటరీ ఆండర్సన్ విడుదలకు సహకరించారు అని వారి నివేదిక పేర్కొంది. అయితే రాజీవ్ ఆండర్సన్ విడుదలకు ఎందుకు సహకరించి ఉండవచ్చు? నెహ్రూ మరియు ఇందిరాగాంధీ కాలంలో ఒక వెలుగు వెలిగిన దౌత్యవేత్త మహమ్మద్ యూనస్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఇందిర ముఖ్య సలహాదారుల్లో ఒకడుగా ఉండేవాడు ఈ యూనస్. ఇతను రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. ఇతనికి కాంగ్రెస్ పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. ఈయన కొడుకు అయినటువంటి అదిల్ సెహయార్ అమెరికాలో ఉండేవాడు. ఈ అదిల్కి అమెరికాలో బాంబులు వంటివి అనధికారికంగా తయారు చేస్తున్నాడని, వాటిని ఉపయోగిస్తున్నాడు అని, అంతేకాకుండా ఇతర ఫోర్జరీ వంటి నేరాలపై మొత్తానికి అమెరికాలో 1981లో 35 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అంటే అమెరికా జైల్లో 35 సంవత్సరాల శిక్ష అనుభవించాలి. అయితే విచిత్రంగా 1984 డిసెంబర్ 7న ఆండర్సన్ మన దేశం వదిలి పారిపోతే నాటి యుఎస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ 1985 జూన్ 11న ఈ ఆదిల్ చేసిన అన్ని నేరాలకు క్షమాభిక్ష పెట్టి వెంటనే జైలు నుంచి విడుదల చేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ అంతటి వాడు తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ ఆదిల్కు అకస్మాత్తుగా క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి మన దేశం ఆండర్సన్ని విడుదల చేయడానికి క్విట్ ప్రోకో లింక్ ఉందా అనే అనుమానాలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఎందుకంటే అప్పటి రూమర్స్ ప్రకారం ఇందిరాగాంధీకి ఈ యూనస్కి చాలా దగ్గరి సంబంధాలు ఉండేవట. ఏది నిజమో మనకు తెలియదు. అయితే నెహ్రూ పిఏ మత్తయ్య కూడా తన పుస్తకంలో ఈ విషయాలు ప్రస్తావించాడు. కానీ మత్తయ్య తన పుస్తకంలో
తమ కుటుంబ సభ్యులపై తప్పుడు రాతలు రాశారు అని చెప్పేసి ఆ పుస్తక ప్రచురణకర్తల మీద కానీ, మత్తయ్య మీద కానీ రాహుల్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కేసులేవి పెట్టలేదు. ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఈ మహమ్మద్ యూనస్ తన కొడుకు ఆదిల్‌ని అమెరికా జైలు నుంచి విడిపించేటటువంటి ప్రయత్నాలు చేయమని అప్పటి ప్రధాని రాజీవ్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని, ఆదిల్‌ని విడిపించకపోతే నెహ్రూ, ఇందిరా కుటుంబం గురించి మొత్తం రహస్యాలు బయట పెట్టేస్తానని, అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాయం వెనుక ఉన్న నెహ్రూ కుట్ర గురించి కూడా బయట పెడతాను అని రాజీవ్‌ని బెదిరించాడు అని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎందుకు ఈ ఊహాగానాలకు ఊతం వచ్చింది అంటే, అండర్సన్ భారత్ నుంచి పారిపోయిన 6 నెలల్లోనే అమెరికా ప్రెసిడెంట్ ఆదిల్‌కి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేసి మిగతా 31 సంవత్సరాల జైలు శిక్ష తప్పించాడు. అసలు ఆదిల్‌కి 1991 వరకు పెరోల్ పొందడానికి కూడా అర్హత లేదు. అయితే 1985లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యుఎస్ సందర్శించిన రోజునే అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అతనికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ పైవాడికే తెలియాలి. అలాగే ఈ అమెరికా అధ్యక్షులు అనేవాళ్ళు ఎలా ఉంటారో ఈ మధ్య బిడెన్ వ్యవహార శైలిని బట్టి తెలుసుకోవచ్చు. తన కొడుకు మీద ఉన్నటువంటి అన్ని నేరాభియోగాలని కూడా రద్దు చేసేస్తున్నాను, ఆయన క్షమించేస్తున్నానని చెప్పేసి తనకున్నటువంటి పదవిని దుర్వినియోగం చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడి చరిత్రలో ఇంతకంటే చండాలమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు అనేలాగా వ్యవహరించారు బైడెన్ తన పుత్రుడి విషయంలో. సో ఇలా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ మన భారతదేశంలో అన్యాయంగా చనిపోయిన వేలాది మంది, దానికి గల కారకుడు అండర్సన్, వాడిని విడిచిపెట్టడం ఏంటి, ఎవడో ఆదిల్ కొడుకు కోసం అని చెప్పి. ఇది ఎప్పటికీ కూడా మనం క్షమించలేనటువంటి విషయం. ఎప్పుడు క్షమించలేము అంటే మన చరిత్ర మనం మరచిపోనప్పుడు. కానీ ఈ విషయం, ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇవి పాఠ్యపుస్తకాల్లో కూడా ఉన్నాయో లేవో తెలియదు. ఏవేవో కొత్తవి పెడుతూ ఉన్నారు. అసలు వాస్తవాలు ఎప్పుడు కూడా తీసేస్తూ ఉన్నారు కదా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.